నిర్గమాకాండం 3వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం ప్రారంభం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి పనులలో తమను కష్టపెట్టువారు వారిని పెట్టిన మొర్ర వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివీలు, యూబీసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలుల మొర్ర నిశ్చయముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూస్తుంది. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్ద వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేదను, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరనెను. యోసేపు కాలములో కరువు సంభవించినప్పుడు యోసేపు ఐగుప్తునకు దేవుడు ప్రధానిగా ఉంచాడు. ఎంతమంది వెళ్ళారు అంటే 75 వెళ్ళారు. 75 దేవుడు వారిని విస్తరింపజేశాడు, వారిని ఆశీర్వదించారు. యోసేపు ఎరగని ఒక రాజు ఐగుప్తునకు రాజు అయ్యాడు, ఫరో. వీళ్ళు విస్తరించి ఉన్నారు. శత్రువులు మన మీదికి వచ్చినప్పుడు వీరు వారితో కలిసి మన మీద యుద్ధము చేయుదురని ఫరో ఇశ్రాయేలీలను శ్రమ పెట్టాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, శ్రమ అనేది దేవుని ప్రజలకు ఒక ఆశీర్వాదం. శ్రమ అనేది దేవుని ప్రజలకు ఒక పూదండ. శ్రమ అనేది ప్రజలకు అది ప్రశంసలు కలుగజేస్తుంది. అందుకని నిర్గమాకాండం 1వ అధ్యాయము 12వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించిరి అనే మాట మనం చూస్తాం. కానీ నేటి క్రైస్తవ్యము శ్రమలు లేని జీవితాన్ని కోరుకుంటా ఉంది. ఏముండకూడదంట, అంతా సుఖమే కావాలి అని కోరుకుంటా ఉంది. అలాగైతే దేవుని యొద్ద నుండి నీకు ప్రశంస రాదు, బహుమతి అంతకంటే నీకు రాదు.
బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తునందు విశ్వాసముంచటం మాత్రమే గాక ఆయన పక్షమున ఏం పడాలంటే విశ్వాసి శ్రమ పడాలి. ఏం పడాలి? శ్రమ. యేసుక్రీస్తు వారే అన్నారు, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ పేరు చెడ్డది అన్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలము అధికమగును. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర నుండి విమోచింపబడుటకై వారు దేవునికి మొరపెడుతున్నారు. చాలామంది సమస్య వస్తే తమ్మును తాము దూషించుకొనుచున్నారు. విశ్వాసి దూషించుకొనకూడదు. ఆ శ్రమలలో నువ్వు ప్రార్థించాలి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం, అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు దేవునికి మొరపెట్టుచుండగా, తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. చూసారా? ప్రార్థించాలి. శ్రమలలో సాల్వ్ చేసే ప్రభును నువ్వు ప్రార్థించాలి. నూతన నిబంధనలో కూడా పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసెను అనే మాట మనం చూస్తాం. కనుక వారు మొరపెడుతూ ఉన్నారు. ఐగుప్తు చెర నుండి, ఐగుప్తు నుండి విముక్తులగుటకు వారు ప్రార్థిస్తూ ఉన్నారు. వారి మొర్ర దేవుని యొద్దకు చేరెను. చూడండి 25వ వచనం, దేవుడు ఇశ్రాయేలీలను లక్ష్యముంచెను, దేవుడు వారిని చూచెను. ఇప్పుడు 7వ వచనములో దేవుడు ఏమంటున్నాడు? ఫరో మోషేతో, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి, నీ దేవుడు నీ బాధలను చూసే దేవుడు, నీ కన్నీరు చూసే దేవుడు, నువ్వు ద్వేషించబడుట ఆయన చూసే దేవుడు. లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను అనే మాట మనం చూస్తాం. నిన్ను బాధలో వదిలిపెట్టేవాడు కాదు నీ దేవుడు. నీ బాధను చూసే దేవుడు. ఆ బాధలో నీకే కాదు తనకు కూడా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు దైవ ప్రజలను హింసిస్తున్నాడు. సహోదరులను ఈడుస్తూ ఉన్నాడు, హింస పెడుతూ ఉన్నాడు, వారిని చంపుటకు కూడా అధికారం పొంది ఉన్నాడు. దమస్కు మార్గములో వెళుతూ ఉండగా మధ్యాహ్నమందు గొప్ప వెలుగులో ఒక్క తన్ను ధన్యాల కల్లే బోర్ల పడ్డాడు. ఏమడ్డాడు? ప్రభువా నువ్వు ఎవడవు అంటున్నాడు. దేవుడు అన్నాడు, నీవు హింసించుచున్న క్రీస్తుని.
నిన్నెప్పుడు హింసించానయ్యా? నా ప్రజలను దుఃఖపెడితే నన్ను దుఃఖపెట్టినట్లు కాదా? మిమ్మల్ని ముట్టినవాడు నా కన్నుగుడ్డు ముట్టినట్టే అని. కనుక ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూసి పారిపోయేవాడు కాదు నీ దేవుడు. నీ బాధలో ఆయన కూడా బాధ పొందే దేవుడు అంట. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 63వ అధ్యాయము 9వ వచనములో వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అనే మాట మనం చూస్తాం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. మనము నమ్మిన దేవుడు బాధ చూసే దేవుడు, బాధలో బాధ పొందే దేవుడు, బాధను నివారణ చేసే దేవుడు, వదిలిపెట్టేవాడు కాదు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ అక్కడ మనకు కనపడుతుంది. ఎన్నో 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 మంది వైద్యుల చేత తిప్పలు పడింది. తనకున్న ధనమును వ్యయము చేసుకుంది, కానీ ఆమె బాధను ఏ డాక్టరు బాగు చేయలేరు. ఆపరేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏమంటారంటే, మేము నరమాత్రులము, మీ దేవుడు సహాయం చేయగలడు, మీరు ప్రార్థన చేయండి అంటారు. నేను శక్తివంతుని అన్నాడు. మా ప్రయత్నము మేము చేస్తాం. కనుక ఆమె బాధను ఎవరూ బాగు చేయలేకపోయారు. 5వ అధ్యాయము 24వ వచనం 34వ వచనం, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయినది. ఏమంటున్నాడు దేవుడు? నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగా. కనుక ఇక్కడ అంటున్నాడు, నా ప్రజల బాధను నేను చూసి తిని, ఆ బాధలో ఆయన బాధ పొందిన దేవుడు, ఆ బాధను నివారణ చేసే దేవుడు నీ దేవుడు, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము ఈ మధ్య ఒక సంఘానికి వెళ్ళా. అక్కడ వారు ఎంత చక్కగా సహోదరులు కానీ సహోదరులు కానీ బైబిల్ ఎంత చక్కగా చదువుతారంటే అంత చక్కగా చదువుతారు. మన పిల్లలు ఉన్నారు, ఒకప్పుడు రెఫరెన్స్ తీస్తానే చదివేవాళ్ళు, ఈ ఫోన్లో పడిపోయి అది స్పష్టంగా చదువుతున్నాడా గట్టిగా చదువుతున్నాడా అనేది కూడా అర్థం కావడం లేదు. చదవండి 7:17, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారు నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును. మనిషి కాదు. మనిషి ఎలాంటోడంటే, నువ్వు పడిపోయావనుకో, అబ్బా దానంగాని బడాయి, అబ్బబ్బబ్బ చూస్తుంటే ఇప్పుడు భలే జరిగింది వానికి అంటారు.
ఒకవేళ నువ్వు అభివృద్ధి అయినావనుకో, ఆడో నువ్వు కృంగిపోతే వాడు సంతోషిస్తాడు, నువ్వు అభివృద్ధి పొందితే వాడు అసూయపడతాడు. అది మానవ నైజం. కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. నీ బాధలో చూసే దేవుడు, నీ బాధలో బాధ పొందే దేవుడు, నీ బాధను నివారణ చేసే దేవుడు, నీ కన్నీళ్లను తుడిచే దేవుడు మనకే. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. 8వ వచనములో. కాబట్టి నిర్గమకాండం 3:8, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకై నేను దిగి వచ్చిన దేవుడు మన దేవుడు. పరలోకములో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుండి కెరూబులు సెరూబుల చేత పొగడబడుతున్న దేవుడు, మానవాళి రక్షణ కొరకై ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడు, నిన్ను విడిపించుటకు. ఒకప్పుడు మనం భక్తిహీనులం, మనం పాపాత్ములం, మనం శత్రువులము. మన చేష్టల వలన, మన ఆలోచనల వలన, మన నడవడి వలన దేవునికి కోపము పుట్టించిన వారం, దైవోగ్రతకు పాత్రులము, సాతాను అధికారము క్రింద ఉన్నవారము, పాతాళమునకు మనం వెళ్ళవలసిన వారం. ఆయన మనలను ప్రేమించి యేసుక్రీస్తు నామములో ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై పరిశుద్ధుడైన దేవుడు, పాపము ఎరగని దేవుడు, పాపము లేని దేవుడు ఈ లోకానికి నాలో పాపమున్నదని నిరూపించనని ఛాలెంజ్ వేసిన ఆ పవిత్రుడు దుష్ట కాలంలో నుండి విమోచించుటకై ఆయన మన కొరకు బలిగాను అర్పణముగాను అర్పించుకున్న దేవుడు. అందుకనే పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఎవరంట? యేసు ప్రభు. యేసు రూపము దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసింది. ఆయన దిగి వచ్చిన దేవుడు ఆకారమందు మనుషుని వలె, ఆకారమందు దాసుని స్వరూపము ధరించుకున్నాడు. కనుకనే ఆయన దిగి వచ్చిన దేవుడు మనలను విమోచించుటకై, సాతాను అధికారము నుండి,
పాతాళము నుండి, దురాత్మల సమూహము నుండి ఆయన విడిపించుటకై రక్తమాంసములలో ఏమయ్యాడంటే ఆయన పాలివాడయ్యాడు. ఇశ్రాయేలులతో అంటున్నాడు, నేను దిగి వచ్చిన దేవుడను. ఎక్కడి నుండి దిగి వచ్చాడంట? పరలోకము నుండి దిగి వచ్చి ఐగుప్తు దేశములో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు. దేవుడు నడిపిస్తే కొరతలుండవు, దేవుడు నడిపిస్తే సమస్యలుండవు. కానీ చాలామంది ఏమంటున్నారంటే, కాస్త ఉన్నత స్థితికి వచ్చాను కల్లే ప్రభువా నేను ముందు ఉండాల, నువ్వు నా వెనక ఉండు, అలా ఉంటే నీకేమైనా చేయగలవు. ఏమంటున్నారు దేవుణ్ణి? వారు దేవుని ముందు ఉంచుకోవడం లేదు, వారు ముందు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాగైతే నష్టపోతావు. దేవుడు నీకు ముందుగా ఉంటే చాలు. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి ప్రయత్నం, నువ్వు చేసే ప్రతి కార్యము ఆయన సఫలము చేయువాడు. నిర్గమకాండం 17వ అధ్యాయము 15వ అధ్యాయము, నిర్గమకాండం 15వ అధ్యాయము లేదా 13వ అధ్యాయము 21వ వచనం, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్టు యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను, వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. వారు నడిపించుటకు వచ్చాను. ప్రియుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవా నా కుటుంబాన్ని, దేవా నా భవిష్యత్తును నన్ను నడిపించు అని అడిగితే ఆయన సురక్షితమైన స్థలములో ఉండున్నట్లుగా నడిపిస్తాడంట. కానీ చాలామంది ఆయన అధికారం క్రింద ఉండకుండా ఆఖరిగా దేవుణ్ణి కూడా, ఓ ప్రభువా నన్ను ముందు పెట్టు, నీకేం కావాలంటే అవి చేస్తా అంటున్నారు. అలాగైతే నష్టపోతాం ప్రియుడా. నన్ను నడిపించు. పాతకాలంలో భక్తులు పాటలు పాడినారు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయని ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లో నా పడవా నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపదేవా. కుటుంబం అనే నా నావను నీవు నడిపించు అని ఆయన అధికారం క్రింద ఎప్పుడైతే ఉంటావో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఎప్పుడైతే లోబడుతావో అప్పుడే నువ్వు దీవించబడతావు. అలా కాకోకుండా నేను అనే పదం ఎప్పుడైతే ఉంటుందో ఆధ్యాత్మికంగా నష్టపోతాం ప్రియుల.
ఆయన వారిని నడిపించుటకు వచ్చాడు. ఎలాగ నడిపించాడు? 107వ కీర్తన 6-7 వచనాలు. 107వ కీర్తన 6-7 వచనాలు. వారు చక్కగా వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారు ఒక నివాసపురము చేరునట్లు ఆయన వారిని ఎట్లంట? చక్కని త్రోవలో వారిని నడిపించెను. ఏమంటున్నాడు? వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి విడిపించెను. వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను వారిని నడిపించెను. ఆయన నడిపించుది. ఆయన ముందు నడిస్తే నీకు ఎదురుగా ఉన్న ఎన్ని పర్వతాలున్నా, ఎన్ని సమస్యలున్నా ఆయన పడగొట్టువాడు అంట. యేసు ప్రభుకు ఒక పేరు ఏంటంటే ప్రాకారములను పడగొట్టువాడు. మీకా గ్రంథం 2వ అధ్యాయము ఆఖరి వచనం. మీకా గ్రంథం 2వ అధ్యాయము ఆఖరి వచనం. మీకా గ్రంథం 2వ అధ్యాయము ఆఖరి వచనం. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఏమంటున్నాడు? ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా నడుచు. దేవుడు నీకు ముందు నడవాలి. దేవుడు నీకు ముందు నడుస్తే ప్రతి మార్గములో ఆయన సురక్షితముగా నడిపించే దేవుడుగా ఉన్నాడు. కనుక ఐగుప్తులో నుండి విశాలమైన ఆ మంచి దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చిన దేవుడను. ప్రియుడా, ఎప్పుడైనా అడిగావా నువ్వు, దేవా నా కుటుంబాన్ని నడిపించు అని అడిగావా? నా జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించని అడిగావా? దేవా నా చిన్న కుటుంబాన్ని ఆశీర్వదించు అని అడిగావా? భక్తుడు అడిగాడు. 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. నన్ను నడిపించయ్యా. దేవ నా కుటుంబం పట్ల, దేవ నా భవిష్యత్తు పట్ల, దేవ నా జీవితం పట్ల, మా తల్లిదండ్రులు నేను ఉన్నతమైన చదువులు చదవడానికి అప్పు కూడా వెనకాడక నన్ను ప్రోత్సహిస్తున్నారయ్యా. కనుక నేను ఇష్టపడి చదువుకొనుటకు, ఒక ఉద్యోగాన్ని సాధించుకొనున్నట్లుగా నీ కృపను దయచు. ఈ దినాలలో పిల్లలు నేను ఎట్లా బతకాలి అనే ఆలోచన కూడా లేదు. ఫోన్లో పడిపోయారు.
ఎక్కడ పడిపోయారు? రాత్రి పగళ్ళు ఫోను తప్ప బుక్కు పట్టుకొని చదివిన వాడు ఒక్కడు లేడు. మరి మార్కులు ఎట్లా వస్తాయి? చదవాలని ఒక కసి ఉండాలి, సాధించాలని ఒక గురి ఉండాలి. ఎంత చదివితేనేమిలేమమ్మా, గోకులదో మీదే కదా నవ్య అనుకుంటే బలికొండ నవ్య అంతే కాదు. నేను చదవాలి, నేను చదువుకొని ఒక ఉద్యోగం సాధించాలి, గురి కలిగి చదవాలి. నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహిస్తున్నారు. అప్పులు చేసైనా సరే నన్ను పోషిస్తున్నారు, నన్ను చదివిస్తున్నారు. దేవాన్ని కృపను దయచేయి. అన్నీ ఆన్లైన్లే, ఇప్పుడన్నీ ఎక్కడికి వచ్చేసినాయి? ఆఖరికి ఫేస్బుక్లోడు ప్రేమలో పడ్డాడంట. మావాడు ఒకడు హిందూపురంలో ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆడుండావా, ఈడుండావా, నీ ఫోటో ఎట్లుండవు, ఇట్లున్నావు, అట్లుండవు, అట్లుండవు, ఇట్లుండవని. ఓ రోజు కర్నూలులో కలుసుకుందాం రా అని ఫోన్ చేసింది. వీడు ఓయమ్మ ఒకే తీసుకుని పోయినాడు. సరే నేను కర్నూలు దిగినాను, నువ్వు ఏ దారి గుండా వస్తున్నావు, ఎటు వస్తున్నావు, నిన్ను గమనించాలంటే ఎట్లా అన్నాడు. నేను తెల్ల చీర కట్టుకొని వస్తున్నాను అని. వాడు గుంపులో నుండి చూస్తుంటే అది కుంటిదంట, కుంటుకుంటూ వస్తుందంట. అంతే, ఇంకా స్విచ్ ఆఫ్ చేసి వాడు రాత్రి పరిగెత్తుకుంటూ వచ్చేసినాడు ఇంటికి. వాడు చూస్తే 10 మంది కొట్టేటట్లుంటాడు వాడు. అంటే సార్ వాడు భయపడిపోతున్నాయి. చూడు సార్, వీడు ఫేస్బుక్లో పడి కుంటిదాన్ని చేసుకోవాలనుకుంటాడు సార్, బతికి బయటపడ్డాడు సార్ అని. జాగ్రత్త. దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపుతుంది. బయట వింటూ ఉన్నాం, లోకంలో వింటూ ఉన్నాం, వార్తల ద్వారా, ఫోన్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా. దేవునికి చోటు ఇవ్వకపోతే చెయ్యరాని కార్యములకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్తాడంట. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరే. ఎప్పుడు చెప్తానే ఉంటాలే ఆయన, ఎప్పుడు ఇన్నే పోదే కదుబ్బా. ఇసుకు ప్రసంగం అంటే ఇంకా 12 అయింది, ఇంక అప్పుడే ఇక చూపులన్నీ గడియారం మీదకి వెళ్ళిపోతాయి మనకు. వచ్చేదేమో 10:30, 10:45, 11కు. చూసారా? ఒకవేళ అట్లా నేను 11కు వచ్చినాను అనుకుంటారా? ఎట్లెట్లుంది నీకు? చూసారా? మీరు ఎట్లైనా రావచ్చు, మీరు ఎట్లైనా ప్రవర్తించవచ్చు. అదే సేవకుడు చేస్తే ఇట్లా వదిలిపెట్టిపోతే ఎవడు అని అంట. జాగ్రత్త. నువ్వు దేవునికి భయపడుతున్నావు అనే దాని నిదర్శనం ఏంటంటే నీ ప్రవర్తనే. నేను చెప్పాల్సిన పనిలే. నువ్వు దేవునికి భయపడుతున్నావు అంటే 10 అంటే 9:55కి వచ్చి కూర్చుంటావు. ఇష్టమైన భక్తి అయిపోతుంది. అలాగైతే నష్టపోతాం ప్రియులారా. ఏమంటున్నాడు? వారు
తమ మనస్సులో దేవునికి చోటియ్యనలేకపోయిరు గనుక చెయ్యరాని కార్యమును చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. రాత్రి ఒక కుటుంబానికి వెళ్ళా. వాళ్ళని ఎన్నోసార్లు హెచ్చరించిన, అమ్మా దేవుని సన్నిధికి రమ్మా, దేవుని సన్నిధిలో ఉండమ్మా, నీ పిల్లల జీవితాలు బాగుపడతాయి, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, రండమ్మా అని ఎన్నోసార్లు హెచ్చరించా. రాత్రి కన్నీళ్ళు పెట్టుకొని అంటా ఉంది, నీ మాట వినకపోతే పైగా పడిపోవడమే గాక ఆ అమ్మాయి అంటుందంట, నేను గుడ్డోనో మూగోనో కురుపోనో ప్రేమించలేదుగా. కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఆ తల్లి. తప్పు మళ్ళా ఆ తప్పును ఏం చేసుకుంటుంది, సవరించుకుంటా ఉంది. ఎంత అండి వయసు, కొడితే గోబగేసి కొడితే మళ్ళీ రెండవసారి మాటలు మళ్ళా అందులో తిరుగుతుందా? ఇదిగో వాడు 30,000 కొట్టాడు ఫోను, నువ్వు 40,000 పెట్టుకోరా, మనకేం తక్కువరా, తీసుకో. దానిలో కాదు, భక్తిలో నీ పిల్లలను పెంచు. ఇంతా ఉన్నాం. 60 ఏళ్ళ ముసలోడు 6 సంవత్సరాల బాలికను పట్టుకున్నాడు. ఏమైపోతుంది? దేవుని వాక్యానికి, ప్రార్థనకు, దైవ సేవకులకు ఏ ఇల్లైతే, ఏ సంఘమైతే చోటియ్యదో అక్కడ ఖచ్చితంగా చేయరాని కార్యములు తప్పకుండా జరుగుతాయి. అంతే. దానియేలులాగా పవిత్రత కాపాడుకునే బిడ్డలు కావాలి. ఎస్తేరులాగా విధేయులైన అమ్మాయిలు కావాలి దేవునికే. కుటుంబానికి మచ్చ తీసుకొని రాకూడదు. కుటుంబానికి నింద తేకూడదు. ఆకలితైనా ఉండు, నీతిగా జీవించు. ఆకలితైనా ఉండు, పరిశుద్ధత కాపాడుకో. ఆకలితైనా ఉండు, దేవుని కొరకు నిరీక్షణతో ఉండు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. వయసు ఉంది కదా, ధనం ఉంది కదా, అందం ఉంది కదా అని అనుకుంటే నష్టమే ప్రియుడా. కనుక దేవునికి చోటు ఇవ్వకపోయిరి, దేవునికి ప్రాధాన్యత లేని గృహము కానీ, ఇల్లు కానీ, వ్యక్తి కానీ భ్రష్టత్వమే సంభవిస్తుంది. జాగ్రత్త. కనుక వారు నడిపించుటకు నేను దిగి వచ్చిన దేవుడను. ఆయన నిన్ను నడిపించడానికి దిగి వచ్చిన దేవుడని. ఇప్పుడు మోషేతో అంటున్నాడు 3వ అధ్యాయము 18వ వచనములో, నిర్గమకాండము, నిశ్చయముగా నేను నీకు తోడై ఉండెదను. మోషే ఎవరు? మనకు తెలిసినంత వరకు మోషే ఎవరు? అత్తోడండి. అంతేనా? మోషే దివ్య సుందరుడు, ఐగుప్తు సకల విద్యను అభ్యసించిన వాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలలో మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. రాజకుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా గలపు బహుమానమునందు దృష్టి ఉంచాడు. మోషే సకల విద్యలు అభ్యసించినవాడు, ప్రపంచ విద్యలు అభ్యసించినవాడు. దేవుడు పిలిచినప్పుడు నేనెంతటి వాడను అంటున్నాడండి. నేను ప్రజలు నడిపించుటకు నేను ఎంతటి వాడనయ్యా, ఒక అనామకుడు కాదు. ఫరో తర్వాత రాజు కావలసిన వాడు. ఏం కోరుకున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ. ఏం కోరుకున్నాడు? క్రీస్తు విషయమై నింద. ఏం కోరుకున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ పడుట కోరుకున్నాడండి. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే ఇట్టి మోషే దేవాన్ని ప్రజలు నడిపించుటకు నేనెంతటి వాడను. ఉందా తగ్గింపు? అలా బలహీనుడితో అంటున్నాడు, రమ్ము, నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేది. ఏమంటున్నాడు? నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను. నీ అన్నైన అహరోను లేడా? నీ నోరుకు ప్రతిగా అంటున్నాడు. ఆయన దేవుడు, ఆయన తోడుగా ఉంటే చాలు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. 2వ సమూయేలు గ్రంథం 5:10 దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. 2వ మాట, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును అంటున్నాడు. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేసేదనని చెప్పినప్పుడు అబ్రహాము ఆ మాట నమ్మి, చాలామంది నమ్మకం అంటే ఇష్టపడడంలే. ఏమబ్బా, నేనేమో కోరికలు ఆకాశం ఎత్తు ఉంటాయండి, విశ్వాసం లేదు. విశ్వాసం లేని మూర్ఖతరము అన్నాడు దేవుడు. నా కోరికలు ఆకాశం ఎత్తు ఉంటాయి. ఎవడు తిరుగుతాడో? ఆ మాట మీద నీకేం లేదంటే విశ్వాసం లేదు. కానీ అబ్రహాం ఏమంటున్నాడు? ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి, ఎట్లా ఉండాలంట? ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొంది. ఓర్పే లేదు నీకు, ఏం లేదు. ఓర్పుతో ఉండాలి, సహనముతో ఉండాలి, నిరీక్షణతో ఉండాలి. నీ సహనము సకల జనులకు కనపరుచునీయుడి అన్నాడు. మాట మీద నమ్మకం లేదు. దేవుడు ఇస్తాడు అనే మాట అనేది దూరం అయిపోతా ఉంది. జాగ్రత్త. అబ్రహాము ఆ మాట నమ్మి ఓర్పును సహించి ఓర్పుతో ఉన్నాడంట. మనము
ఓర్పే లేదు. ఎదురువాడు బాగుపడితే ఓర్చలేం మనం. జాగ్రత్త. నిశ్చయముగా నేను నిన్ను స్వస్థపరచెదను అంటున్నాడు. మోషే రమ్ము, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను విడిపించటం. అబ్రహాముతో అంటున్నాడు, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయముగా నిన్ను గొప్ప చేసేదను అంటున్నాడు. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనములో నిశ్చయముగా స్వస్థత నీకు శీఘ్రముగా కలుగును అన్నాడండి దేవుడు. యాకోబుతో అన్నాడు, నిశ్చయముగా నేను నీకు మేలు చేసేదను అంటున్నాడు. ఆదికాండం 32వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం 32:12. ఏమంటున్నాడు? నేను నీకు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు. తన ప్రజలకు ఏం చేయగలడంటే ఆయన మేలు చేయు దేవుడు. పేతురు గారు యేసు ప్రభు యొక్క పుట్టుకని గురించి రాస్తూ, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించుటకును మిమ్మల్ని దుష్టత్వములో నుండి మళ్లించుటకు ఆయన వచ్చెను అనే మాట మనం చూస్తాం. నిశ్చయముగా నేను నీకు తోడై ఉండి నీకు మేలు చేసి యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సింహపిల్లలేమి గలవై ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఆయన అనేకమైన మేళ్ళు. 31వ కీర్తన 19వ వచనములో నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, నిశ్చయముగా అబ్రహాము బలమైన జనమగును అన్న ప్రతి విషయములో నిశ్చయము 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 అనే మాట మోషే నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను, రమ్ము ఫరో ఎదుట నిన్ను గొప్పవాణ్ణి చేసేదను అంటాడు. చూడండి నిర్గమకాండంలోనే. అతని ప్రజల దృష్టికిని మోషే అనువాడు గొప్పవాడాయను అనే మాట మనము చూస్తాం. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రజలందరూ నిన్ను ఎరుగునట్లు నిన్ను గొప్పవానిగా చేసేదను అనే మాట మనం చూస్తాం. కనుక మనము ఆయన కొరకు సాక్షులుగా ఉంటే ఆయన మనలను నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకో. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో
గత వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యాలలో మేము వెళ్ళు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి సజీవ లెక్కలు చేర్చి మరో నూతన వారాన్ని బహుమానంగా ఇచ్చి ప్రభు దినమందు మిమ్మలను ఆరాధించుటకు, స్తుతించుటకు, మీరు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మీరు నడిపించారు. మీకు స్తోత్రము. క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని దీవించు. కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగళ్ళు విభిన్న రీతిగా కష్టించి పనిచేస్తున్నారు. రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, దీవించండి, క్షేమంగా నడిపించండి. వారి వారి వృత్తులలో ఉన్నతమైన పదవులను దాయించి బిషప్ కుమార్తె, పెద్ద కుమార్తె స్వర్ణ కుమార్ టైఫాయిడ్తోనూ కొంత షుగర్ లెవెల్ తగ్గిపోయి ఉందని వింటున్నాం. కనికరం చూడండి. ఆ అమ్మాయిని మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ స్వస్థత, పూర్ణ ఆరోగ్యమును దాయించి సంఘములో ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. రాజయ్య పెద్ద కుమారుడు ఈ నెల 23, 24 పరీక్షలు ఉన్నాయి. మరి తిరిగి పిల్లలందరూ కళాశాలలకు, పాఠశాలలకు, కాలేజీలు వెళ్తుండగా మీ కృపను దాయించి కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న యవనస్తులు, యవనరాండ్లను దీవించండి. దేవా, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. వివాహ ప్రయత్నములను మీరు దీవించండి. దేవా, మీకు స్తోత్రములు. ఎవరు ఏ విధమైన బలహీనతలు గురి కానివ్వకుండా మీ కృపను దాయించి, కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును మీరు దాయించి మా మండలములో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్ దీవించండి. మా మండల కార్యాలయములను, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయమును, నాయకులను మీరు దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రజలను మీరు దీవించండి. నైనా గవర్నర్ గారిని, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని మీరు దీవించండి. దేశ సరిహద్దులో మరి సైనిక పటాలమును మీరు దీవించండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, విద్య కొరకు, ఉద్యోగం కొరకు బయటికి వెళ్ళిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాండ్లను దీవించండి. దేవా దేవా, మీకు స్తోత్రములు. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే విన్నారో ఆకర్షించండి. ఈ కాలనీ పట్టాల విషయంలో కూడా మీ కృపను దాయించేయండి. దేవా, ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలను మీరు దీవించండి. పారస్ రవి సార్, ఆయన భార్య, వారి యొక్క కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. కైరవి మరి పీటర్సన్ యవన దంపతులను దీవించండి. నీకు మహిమకరంగా జీవించినట్లుగా మీ కృపను దాయిచేయమని అడుగుతున్నాం. అలాగే సంసోని యొక్క కుమార్తె, ఆమె భర్తను కూడా దీవించండి. వివాహాలైన ప్రతి వారిని దీవించి మహిమ పొందండి. ఈ నెల 20 తెనాలి పెరవలపాలెంలో జరగబోయే వివాహమును, శ్రీనివాసరావు గారి వివాహము, వారి కుమారుని యొక్క వివాహమును ఆశీర్వదించండి. 19 సేవకుల మీటింగ్ను దీవించండి. గుంటూరు, తంగడంచ, యాడికి, నెల్లూరు పరిధిలోని సంఘాలను కూడా బలపరచండి. దేవా, మీకు స్తోత్రములు. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి వారిని దీవించమని నైనా వృద్ధులు మొదలుకొని చిన్నల వరకు మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా మీరు కాపాడండి. వాహనాలు కలిగిన ప్రతి వారిని దీవించండి. ప్రతి నెల ప్రతి కంతు కట్టినట్లుగా మీ కృపను దాయించి ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి వారిని దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు.